అందరికీ నమస్కారం. పర్యావరణ ప్రేమికులకు స్వాగతం. ఈరోజు అంతర్జాతీయ సంతోష దినోత్సవం. ప్రతి సంవత్సరం మార్చి 20 రోజున అంతర్జాతీయ సంతోష దినోత్సవం జరుపుకోవాలని 2012లో ఐక్యరాజ్య సమితి వారు తీర్మానించారు. మన పక్క దేశమైనటువంటి భూటాను 1970 నుంచే వాళ్ళ యొక్క ప్రజల యొక్క సంతోషాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించి వాళ్ళు జాతీయ ఆదాయం కంటే జాతీయ సంతోషాన్ని ప్రతి సంవత్సరం లెక్కించడం మొదలుపెట్టిండ్రు. వాళ్ళ యొక్క చొరవతోటే ఈ ఐక్యరాజ్య సమితి వాళ్ళు 2012లో ఈ మనిషి యొక్క సంతోషం అనేది ప్రాథమిక హక్కు కాబట్టి ఒకరోజు మనం సంవత్సరంలో ఒకరోజు అంతర్జాతీయ సంతోష దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించి 2013 నుంచి మనం ప్రతి సంవత్సరం మార్చి 20 రోజున అంతర్జాతీయ సంతోష దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం యొక్క ముఖ్య ఉద్దేశము కేరింగ్ అండ్ షేరింగ్. అంటే కేరింగ్ అంటే ఇతరులకు సహాయం చేయటము, తర్వాత మంచిని సంతోషాన్ని ఇతరులకు పంచటం. షేరింగ్ కూడా అంటే పంచటం అనేది ఈ సంవత్సరం యొక్క ముఖ్య ఉద్దేశం. మనము ప్రతిరోజు కొన్ని సమస్యలతోటి బాధపడుతూ ఉంటాము. ఆ సమస్యలను అధిగమించి ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవన శైలిని అలవాట్లను మార్చుకోవాలి. దానికోసం ఏం చేయాలి అనేది చూద్దాము. మొట్టమొదటిగా మనము సరి అయిన టైంకి సరి అయిన ఆహారం తీసుకోవాలి, సరి అయిన వ్యాయామం చేయాలి, సరి అయిన విశ్రాంతి తీసుకోవాలి. ఈ సంగతిని భగవద్గీతలోని 6వ అధ్యాయం 17వ శ్లోకంలో యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అని శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. అదే విషయాన్ని ఇప్పుడు ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా సరి అయిన ఆహారాన్ని తీసుకొని సరి అయిన వ్యాయామం చేసి సరి అయిన విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామని చెప్తుంది. ఇంకొకటి, మనము పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవాలి. సానుకూల దృక్పథం అనేటిది మనకు రోజు ఉపచేతన మనస్సుకు సరి అయిన భావాలను అందిస్తుండాలి. అంటే నేను ఈరోజు సంతోషంగా ఉన్నాను, నేను ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాను అనేటువంటిది ఉపచేతన మనస్సుకు మనకు ఈ సానుకూల భావాలను అందిస్తున్నట్టయితే ఇది రాను రాను అలవాటుగా మారి మన జీవితం ఎప్పుడు సంతోషంగా ఉంటుందని థామస్ అల్వా ఎడిసన్ అనే మహానుభావుడు చెప్పాడు. దాన్నే శ్రీకృష్ణ భగవానుడు 6వ అధ్యాయం 6వ శ్లోకంలో మనస్సును జయించిన వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఎవరైతే మనస్సును జయిస్తారో ఆ మనస్సు అతనికి మిత్రునిగా మారుతుందని చెప్తాడు. ఆ విధంగా సంతోషాన్ని మనము సానుకూల దృక్పథాన్ని రోజు ఉపచేతన మనస్సుకు అందించడం ద్వారా సంతోషంగా ఉంటాం. తర్వాత మనకు మన యొక్క స్వంత అభివృద్ధి కోసం మాత్రమే పాటుపడాలి. ఇతరుల అభివృద్ధిని చూసి మనం ఈర్ష్యపడవద్దు. ఇతరుల అభివృద్ధిని చూసి వాళ్ళు ఎలా అభివృద్ధి చెందుతున్నారో దానికి కారణాలు ఏంటి తెలుసుకొని వారిని అభినందించాలి. చివరగా మనము ఆకర్షణకు లోను కావద్దు. ఆకర్షణ అంటే మన కంటికి నచ్చినవన్నీ కావాలనుకుంటే మనకు చాలా కష్టాలలో పడాల్సి వస్తుంది. దీనికి ఉదాహరణ కూడా మనం పురాణాల కాలంలోని మన సీతా బంగారు లేడీ గురించి చెప్పుకోవచ్చు. బంగారు లేడీని చూసి సీత నాకు కావాలని అంటుంది. అసలు బంగారు లేడీ అనేది ఉంటుందా లేదా అనేది విచక్షణ కోల్పోవటం వల్ల, ఆ బంగారు లేడీ కావాలని కోరుకోవటం వల్ల చాలా కష్టాలు పడుతుంది. ఆఖరికి రావణాసురుడు ఎత్తుకపోవటం, మళ్ళీ రాముడు చాలా కష్టపడటం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఆకర్షణలకు కూడా మనం లోను కావద్దు. మనకు ఉన్న దాంట్లో తృప్తి పడాలి.
పొరుగు వాళ్ళ నుంచి మనం వేరే విధంగా ఇలాంటి వీటిని ఆశించొద్దు. సో ఈ విధంగా సంతోషంగా ఉండాలంటే మనము మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈ సంవత్సరం అంతా మనము ఈ సంతోషంగా గడపాలని కోరుకుంటూ సెలవు.